దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ గజానన మహారాజ్ దిగంబర శ్రీ గజానన విజయము అధ్యాయము 9 రెండవ భాగము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రోతలారా, ఆ బాలాపూర్ గ్రామానికి చెందినది మరో కథ వినండి. బాలకృష్ణుడని ఒక రామదాస భక్తుడు ఆ గ్రామంలో ఉండేవాడు. పుతలీబాయి అతని ధర్మపత్ని. ఇద్దరూ భగవద్భక్తులే. ప్రతి సంవత్సరం సజ్జనగడికి వెళ్ళి దర్శనం చేసుకునే నియమం వారిది. పతి పత్ని ఒకే ఆలోచన కలవారు. పుష్యమాసంలో వారిద్దరూ సజ్జనగడికి వెళ్ళే నియమం పెట్టుకున్నారు. సామానుతో కూడా వెళ్ళటానికి వారు ఒక గుర్రాన్ని కూడా తోడుగా తీసుకెళ్లేవారు. ఒక చేతికర్రను, బొంతను, దాసబోధను మొదలైనవి కూడా తీసుకెళ్లేవారు. సాధువులకుండే పవిత్ర ఆచరణ ఉన్నా ఆ సాధుత్వానికి గర్వపడేవారు కాదు. పాదయాత్ర చేస్తూ సాయంకాలం కాగానే ఏదో ఒక గ్రామంలో ఆగిపోయి అక్కడ భిక్షాటన చేసి భోజనం చేసేవారు. దొరికింది ముందు శ్రీరామునికి అర్పించిన తరువాతనే ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు. పుష్య కృష్ణపక్షంలో సతీ సమేతంగా వారు బాలాపూర్ నుండి బయలుదేరేవారు. బాలకృష్ణ బువ్వా చేతిలో చందనపు చిడతలుండేవి. పుతలీబాయి చేతిలో తాళాలు తీసుకొని వారిని అనుసరించేది. పాదయాత్రలో నిరంతరం రఘుపతి నామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. షేగావ్, ఖాగావ్, మొహకర్, దేవుల్గావ్ రాజా మొదలైన గ్రామాల గుండా ప్రయాణించి జాలవా గ్రామంలోని ఆనందస్వామికి నమస్సు అర్పించుకొని జాంబ గ్రామం చేరేవారు. అక్కడ 3 రోజులుండేవారు. ఈ జాంబ గ్రామం శ్రీరామదాసుల జన్మస్థలం. ముందు దివారా అనే గ్రామంలోని గోదావరి నదికి నమస్కరించి స్నానాదులు ముగించి తిరిగి బీడ్, ఆంబేజోగాయి గ్రామాల గుండా ప్రయాణం చేసి బాలేశ్వర స్వామి దర్శనార్థం మొహోరీ వచ్చేవారు. జోమగావ్ రామదాస స్వామి ప్రముఖ శిష్యులు కళ్యాణుల నివాసమే. అట నుంచి నరసింగపూర్, పండరీపూర్, నాతేపుతే, షింగణాపూర్, వాయి, సతారా అనే గ్రామాలను దాటుతూ సజ్జన్గఢ్ చేరుకునేవారు. నవమి ఉత్సవానికి, మాఘ బహుళ పాడ్యమికి సజ్జన్గఢ్ చేరుకునేవారు. బాలకృష్ణ బువ్వ యథాశక్తి బ్రాహ్మణులకు అన్నదానం చేసేవారు. ఆయన నిజానికి రామదాస భక్తుడే అనిపించేవారు. ఇలాంటి రామదాస భక్తుడు ముందు ముందు తయారవటం చాలా కష్టం. దాసనవమి ఉత్సవం పూర్తి కాగానే వారు వచ్చిన మార్గాన్ని తిరిగి వెళ్ళిపోయేవారు. ఇదే క్రమం ఎన్నేళ్ల నుంచో క్రమం తప్పకుండా వస్తూ ఉండేది. ఇప్పుడు ఆయన వయస్సు 60 ఏళ్ళు. మాఘ బహుళ ద్వాదశి నాడు బాలాపూర్ వెళ్ళటానికి బయలుదేరేవారు. సరే, ఏకాదశి రోజున రామదాస స్వామి సమాధి దగ్గర బాలకృష్ణ బువ్వ కూర్చొని ఉన్నారు. కళ్ళ వెంబడి నీళ్లు కారుతూన్నాయి. నోటి వెంట ఒక్క మాట కూడా రావటం లేదు. కొన్ని క్షణాలు స్తబ్దుడుగా ఉండి చివరికి, హే సమర్థ రామదాస స్వామి, ఓ గురురాజా, పుణ్యవంత, నా శరీరం ఇక శిథిలమైపోతుంది. ఇక పాదయాత్ర చేయజాలను. ఏదైనా వాహనాన్ని ఉపయోగించుకొని వద్దామన్నా రాలేను. ఇక్కడికి రావాలనే నియమం ఇప్పటి వరకు తప్పలేదు. కానీ ఇప్పుడు ఆ నియమం భంగమైపోతుంది. పరమార్థం కోసం శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా, అప్పుడే ఏదైనా చేయగలిగేది. హే స్వామి, మీరే నా తల్లి, ఇవన్నీ చెప్పకూడదు, మీకివన్నీ తెలిసినవే అని ప్రార్థిస్తూ అక్కడే నిద్రపోయారు. ఉదయాన ఆయనకొక కల వచ్చింది. అందులో రామదాస స్వామి, అరే, నువ్విలా డీలా పడిపోకూడదు. శరీరం దుర్బలమై ఇక్కడికి రాలేకపోతే మరేమీ పర్వాలేదు. నీపై నా కృపా కటాక్షాలెప్పుడూ ఉంటాయి. నా ఉత్సవం నువ్వు బాలాపూర్లోనే జరిపించు. నవమి రోజున నీకు దర్శనమివ్వటానికి నేను తప్పకుండా వస్తాను. నీ చెప్పింది వృధా కాదు. సాధకుడు ఎంత చేయగలడో అంత పరమార్థం కోసం చెయ్యాల్సిందే అన్నారు. రామదాస స్వామి కలలో ఇచ్చిన ఆదేశానికి బాలకృష్ణ బువ్వ ఎంతో సంతోషించాడు. పత్నితో బాలాపూర్ తిరిగి వచ్చేశారు. మరుసటి సంవత్సరం మాఘమాసంలో ఏం జరిగిందో వినండి. మాఘ పద్య పాడ్యమికి బాలకృష్ణ బువ్వ శ్రీరామదాస స్వామి ఉత్సవం ప్రారంభించాడు. ఉదయం దాసబోధ పారాయణ, మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం, సాయంత్రం ధూప దీప హారతులు, రాత్రికి హరిసంకీర్తనం మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వామి సమర్థులు ఎలా విచ్చేస్తారు అనే బాలకృష్ణ బువ్వ మనస్సులో మాటి మాటికి ఆలోచన వస్తోంది. గ్రామంలో జరిగే ఈ ఉత్సవానికి ఆర్థికంగాను శారీరకంగాను ప్రజల నుంచి సాయం లభించేది. ఈ విధంగా బ్రహ్మాండమైన ఉత్సవం బాలాపూర్లో జరుగుతోంది. 9వ రోజున అకస్మాత్తుగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. నవమి రోజున శ్రీ గజాననులు స్వయంగా అక్కడికి విచ్చేశారు.
బాలకృష్ణ బువ ఇంటిలో రామాభిషేకం అవుతోంది. శ్రీ గజాననులను అక్కడ చూసి అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. మరికొందరు యజమానితో, త్వరగా చేయండి, ఈ దాసనవమి శుభదినాన శ్రీ గజాననులు వేంచేశారు అన్నారు. ఈ శుభదినాన శ్రీ స్వామి గజాననులు విచ్చేయటం ఎంతో శుభం. నేడు కదా యోగుల పాదధూళి చేత నా గృహం పావనమైంది. కానీ నేను సజ్జనగఢ్లో ఉన్న స్వామి రామదాసుల రాకకై ఎదురు చూస్తున్నాను. వారు నవమి రోజున ఇక్కడికి తప్పక విచ్చేస్తానని మాటిచ్చారు. సమర్థుల మాట ఎప్పటికీ అసత్యం కాదు. ఇందు నాకేమాత్రం సందేహం లేదు అన్నారు బాలకృష్ణ బువ. ఇక్కడ శ్రీ గజాననులు గుమ్మం గడపలో నిలబడి జయ జయ రఘువీర సమర్థ అంటూ శ్లోకం పఠిస్తున్నారు. శ్లోకం ఏమిటంటే, శిలయైన అహల్యకు శ్రీరాముడు ముక్తి కలిగించాడు. శ్రీరాముని పదములు తాకగానే ఆమె పవిత్రమైంది అని. ఈ మధుర వాక్కులు వినగానే బాలకృష్ణ బువ తమ చోటు నుండి లేచి గుమ్మం దగ్గరకొచ్చారు. చూడగానే శ్రీ గజాననుల మూర్తి ఎదుట కనిపించింది. ఆజానుబాహు శరీరం ఎదుట నిలిచింది. వంగి నమస్కరించబోయే సమయానికి సమర్థ రామదాస స్వామి సాక్షాత్కరించినట్లయింది. చేతిలో దండము, వీపుపైన జటలు, ఫాలభాగమందు గోపచందనంతో తీర్చిదిద్దిన త్రిపుండ్రము, లంగోటి ధారణ చేసిన వారి రంగు ఆ సమర్థ రామదాస స్వాముల రూపాన్ని తిలకించిన వారి కన్నుల నుండి ఆనందాశ్రువులు ప్రవహించసాగాయి. తిరిగి మరుక్షణంలో సమర్థులకు బదులుగా శ్రీ గజాననులు కనిపించసాగారు. సమర్థస్వామి కనిపించకపోయేసరికి ఆయన నిరాశుడయ్యేవారు. ఆ సమయంలో సమర్థుల దర్శనం అయ్యేది. ఒకసారి సమర్థులు, మరోసారి శ్రీ గజాననులు దర్శనమిచ్చేవారు. ఇందులో నిజమేమిటో తెలుసుకోలేక సందిగ్ధావస్థలో పడ్డారు బాలకృష్ణ బువాజీ. వారి ఈ వికలావస్థను గ్రహించిన గజాననులు, సమర్థుల దర్శనం కాకపోయినందున కినుక వహించకు, నేనే నీ సమర్థ రామదాసును. ముందు నా స్థానం సజ్జన్గఢ్, కానీ ఇప్పుడు షేగావ్లో ఉంటున్నాను. సజ్జన్గఢ్లో నవమి రోజు నీ దగ్గరకు వస్తానని మాటిచ్చాను కదా, ఇది నీకు గుర్తులేదా? నా వాగ్దానాన్ని పూర్తి చేయడానికే ఇక్కడికొచ్చాను. మనసులోని సందిగ్ధాన్ని వదిలేయి. నేనే రామదాసును. ఆత్మను మరిచి శరీర రూపాన్ని నిజమనుకుంటున్నావు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, వాసాంసి జీర్ణాని అనే శ్లోకాన్ని మననం చేసుకో. భ్రమచేత మతి భ్రష్టుడవు అవకు. శంకను వీడి నన్ను ఆసీనుణ్ణి చెయ్యి అంటూ శ్రీస్వామి బాలకృష్ణ బువ చేతిని పట్టుకొని లోపలికి వచ్చారు. ఒక పెద్ద రంగుల పీట మీద ఆసీనులయ్యారు. ఈ వార్త బాలాపూరంతా తెలిసిపోయింది. శ్రీ స్వామీజీని దర్శించటానికి ప్రజలు గుంపులు గుంపులుగా రాసాగారు. స్వామి ఇంత చెప్పినా బాలకృష్ణ బువాకి ఇంకా సంశయంగానే ఉంది. చివరికి ఆ రాత్రి 3వ జాములో మళ్ళీ ఒక కల వచ్చింది. ఆ కలలో సమర్థ రామదాసు, అరే, వరహాడ ప్రాంతంలోని శ్రీ గజాననులు నా అవతారమే. దీన్ని గురించి సంశయం వద్దు, లేకుంటే నీకు అరిష్టం జరుగుతుంది. నన్నే గజాననులుగా తలచి వారికి పూజ చెయ్యి. భగవద్గీతలోని సంశయాత్మ వినశ్యతి అనే శ్లోకాన్ని గుర్తు చేసుకో అన్నారు. సమర్థులు స్వప్నంలో సాక్షాత్కరించడం వలన బాలకృష్ణ బువాలోని సంకోచం పటాపంచలైంది. ఎంతో ఆనంద పులకితుడయ్యాడు. వెంటనే వెళ్ళి శ్రీ గజాననుల చరణాలు స్పృశించాడు. స్వామి, మీ లీలలు తెలియటానికి నేనసమర్థుడను. కానీ స్వప్న దర్శనం వలన నాలోని అనుమానాలన్నీ దూరమయ్యాయి. నా నవమి ఉత్సవం దిగ్విజయంగా ఫలప్రదమైంది. ఇందులో ఏమాత్రం త్రుటి జరగలేదు. నా బోటి బాలుని మీద మీకు దయ కలగటం వలన నేను కృతార్థుణ్ణయ్యాను అన్నాడు. కొంతసేపైన తరువాత కొంతకాలం బాలాపూర్లో విడిది చేయమని కోరాడు. అప్పుడు స్వామి, ఇప్పుడు నేనిక్కడ ఉండను, కొద్ది రోజుల తరువాత మళ్ళీ వస్తాను అని సెలవిచ్చారు. భోజనం తరువాత శ్రీ గజాననులు షేగావ్కి వెళ్ళిపోయారు. దారిలో వారు వెడుతున్నట్లు ఎవరూ గమనించనే లేదు. వాయువేగంతో షేగావ్ చేరారు. స్వస్తి శ్రీ దాసగను విరచితమైన ఈ శ్రీ గజానన విజయమనే గ్రంథం భావుకులకు సుఖప్రదమగుగాక అని దాసగను కోరిక. శుభం భవతు. శ్రీహరిహరార్పణమస్తు. ఇది 9వ అధ్యాయము సమాప్తము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.